అది ఏడుందో చెప్తే 10 लाख, పట్టుకుంటే 25 लाख, మేమనుకున్న పని కూడా అయితే 50 लाख. ఇది నా సామ్రాజ్యం. అందరూ దీన్ని గంజాయి వనం అంటున్నారని ఒక తులసి మొక్కని నాటాను. ఆ తులసి మొక్కని తీసుకొని రావాలి. ఈ పనిని ప్రొఫెషన్ గా ఎందుకు చూస్ చేసుకున్నారో తెలుసుకోవచ్చా? ఒకప్పుడు నేను కూడా తప్పిపోయి మా వాళ్ళకి దూరం అయింది కాబట్టి. ఒక పూల మేఘమే వాలిందిరా, హృదయాన తేనెలే జల్లిందిరా, ఇలా వెన్నెల వలేస్తే ఎలా మనసే లాగేలా, ఒక పాల మేఘమే తాకిందిరా, ప్రాయాణ రంగులే కురిసిందిరా, ఒక తారక తన పేరిక తన దారులే నా ఊరిక, సయ్యో సయ్యో. నువ్వు నాకు నచ్చావు. థ్యాంక్ యూ. నెక్స్ట్ మండే మంచి ముహూర్తం ఉందంట, పెళ్లి చేసుకుందామా? ఏం బాస్, పెళ్లి చేసుకుందామా అంటే అంత షాక్ అయ్యా? ఏం నేను నచ్చలేదా? నచ్చారు. మరి పెళ్లి? నాకేమో గీతా సింగ్ లాంటి పెళ్ళం, నీకేమో రకుల్ ప్రీత్ సింగ్ లాంటి పెళ్ళం. భగవంతుడు గుడ్డోడ్రా. చూస్తా చూస్తా. వెతుకుతున్నట్టు ఎవరికి తెలియకూడదు కదే. పోరి నీయాసొంటోడి కంట్లనే కారం కొట్టి వెళ్ళిపోయింది. గిరిగాడు ఒక లెక్కనా? పోయి వారం దినాలైంది. హైదరాబాద్లో ఉందని తెలిసిందన్న. లొకేషన్ ట్రేస్ అవగానే తీసుకొస్తాను. ఏడకి పోలా, ఈడనే ఉన్నారు. దమ్ముంటే వీళ్ళని టచ్ చేసి చూడరా. ఇంక నుంచి మీ అచ్చట ముచ్చట మేం చూసుకుంటాం. ఇద్దరి చేతులు నరికి పంపించు. పేపర్స్ మీద సంతకం నేను పెట్టించుకుంటా. మన షేర్లు తర్వాత చూసుకుందాం. ఎక్కడ చూసినా కొండారెడ్డి మనుషులే. ఏం చేద్దాం గిరి? ఒప్పుకుంటా, పొరపాటు నాదే. కానీ ఏదేమైనా ఇప్పుడు తన నా భార్య కొండారెడ్డి. నీ గొంతులో నుంచి వచ్చే ఆఖరి సౌండ్ నీ చావు కేకే కావాలి. బతిమాల బామాల వెన్లా, వాడు రాని వీడు రాని నువ్వు రాని, నా భార్య మీద నీ చెయ్యబడ్డా పుట్టబోయే బిడ్డ మీద నీ వాళ్ళ గాలి వీచిన ఒక్కడు మిగల్లో రండా కొడకల్లా.